హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ మహేష్. ఈ రోజు మనం మాట్లాడబోయే సినిమా వచ్చేసి మార్కో లాంటి వైలెంట్ హిట్ ని ఇచ్చిన క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ మలయాళ డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్ కాటలన్ మూవీ. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీలో కూడా రిలీజ్ అయింది. యాంటోనీ వర్గీస్ హీరోగా మన సునీల్ ఒక క్రేజీ రోల్ లో నటించిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్ లోకి వచ్చింది. దీనికి తోడు KGFM రవి బస్తూర్ మ్యూజిక్ కూడా ఇచ్చారు దీనికి. ఈ సినిమా 2 years బ్యాక్ వచ్చిన మార్కో సినిమా ఉంది కదా, సో ఆ మార్కో సినిమాకి చెందిన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిందంట. సో ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, థియేటర్లో ఈ సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది, నాకు నచ్చిందా లేకపోతే తలనొప్పి వచ్చిందా అనేది హానెస్ట్ రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో కథ విషయానికి వస్తే, ప్రస్తుతం రీసెంట్గా ట్రెండ్ అంతా స్మగ్లర్ చుట్టే తిరుగుతుంది కదా. ఒకప్పుడు హీరోలు స్మగ్లర్లని కొట్టేవాళ్ళు, వాళ్ళని ఆపేవారు, కానీ ఇప్పుడు హీరోలే పెద్ద స్మగ్లర్లు అయిపోయారు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఏనుగు దంతాల స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో ఈ స్టోరీ నడుస్తుంది. అయితే 25 కోట్లు విలువ చేసే ఏనుగు దంతాలను అడవి దాటిస్తుంటాడు మారి, అదే సునీల్. ఆ స్మగ్లింగ్ కార్టెల్కి కింగ్ అయిన మారిని తప్పించి ఆ ప్లేస్లో కూర్చోవాలని ఎడ్డీ ప్లాన్ చేస్తాడు. ఎడ్డీ అంటే ఇక్కడ కబీర్ దుహాన్. సో ఈ క్రమంలో ఆ స్మగ్లింగ్ గ్యాంగ్స్కి మన హీరో యాంటోనీ వర్గీస్కి మధ్య జరిగిన వైల్డ్ అండ్ బ్లడీ వార్ ఏంటి, అసలు హీరో టార్గెట్ ఏంటి, ఈ గ్యాంగ్ వార్లో ఎవరు గెలిచారు అనేది ఈ సినిమాలో మెయిన్ ప్లాట్. ఇక సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే, సినిమాలో మెయిన్ హైలైట్ యాంటోనీ వర్గీస్ స్క్రీన్ ప్రెజెన్స్. ఆ రగ్గుడు మాస్ లుక్ తో, స్వాగర్ తో యాక్షన్ సీక్వెన్స్ ఎరగదీశాడు. యాంటోనీ గ్యారేజ్ ఫైట్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక మన సునీల్ కి పుష్ప తరహాలో మారి అనే మంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. ఆ క్యారెక్టర్ కి తన వంతు న్యాయం తను చేశాడు. ఇకపోతే యాక్షన్ కొరియోగ్రఫీ స్టైలిష్ గా ఉంది. ముఖ్యంగా ఏనుగులతో ఉన్న సీన్స్ చాలా రియల్ గా అనిపించాయి. అండ్ రవి బస్తూరి BGM కూడా కొన్ని చోట్ల గూస్ బంప్స్ తెప్పించింది. ఇవి ఈ మూడు నాకు నచ్చిన పాజిటివ్ పాయింట్స్. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, ఒక స్ట్రాంగ్ స్టోరీ లేకుండా కేవలం యాక్షన్ మీద, స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా తీసినట్టయితే అనిపించింది. స్టోరీలో క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా పెద్దగా లేదు. ఎవరు ఎందుకు రివెంజ్ తీర్చుకుంటున్నారు, మోటివేషన్స్ ఏంటి అనేది క్లియర్ గా లేదు. అదే ఇందాక చెప్పుకున్నట్టు యాక్షన్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి ఇవ్వలేదు. అండ్ హీరోయిన్ దుషారి విజయన్ క్యారెక్టర్ కూడా సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. ఇవి వచ్చేసి ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ అనమాట. అంటే ఎమోషన్ లేదు, పే ఆఫ్ లేదు, అండ్ కథ కూడా కనెక్టింగ్ గా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, రవి బస్తూర్ BGM కొన్ని చోట్ల చాలా బాగా అనిపించింది. KGF రేంజ్ లో అనిపించినా కూడా కొన్ని చోట్ల అయితే మరీ ఎక్కువ లౌడ్ అయిపోయి మనకు థియేటర్లో చూస్తుంటే మనకు హెడ్ఏక్ వచ్చేలా అనిపించింది. అండ్ ఇది మనం మార్కో సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పుకున్నాం కాబట్టి దాంతో ఎలాగో కంపారిజన్లు వస్తాయి. సో అలా కంపేర్ చేసుకున్నట్టయితే మార్కోలో ఉన్న బ్రూటల్ వైలెన్స్ ఇక్కడ కొంచెం డైల్యూట్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ అనమాట. మనం టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయంలో మాట్లాడుకున్నట్టయితే, రవి బస్తూర్ మ్యూజిక్ కొన్ని దగ్గర బాగున్నప్పటికీ కొన్ని దగ్గర తలనొప్పి తెప్పించింది. సినిమాటోగ్రఫీ అయితే యావరేజ్గా ఉంది. పోస్ట్ క్రెడిట్ కామియో ఉంది, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి పోస్ట్ క్రెడిట్ సీన్ అనేది నచ్చుతుంది, కాకపోతే రెగ్యులర్ ఆడియన్స్కి అంతగా ఏమనిపించదు. ఫైనల్గా ఈ కట్టలన్ మూవీకి నా వర్డిక్ట్ ఏంటంటే, యాక్షన్ ఇష్టమైన వాళ్ళు లాజిక్ పక్కన పెట్టి చెవులు పగిలిపోయినా పర్లేదు, మాస్ యాక్షన్ చూస్తాం అనుకున్న వాళ్ళు థియేటర్ వైపు వెళ్ళండి. లేదంటే OTT వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు హ్యాపీగా చూడండి. కానీ మాకు స్టోరీ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, క్యారెక్టర్స్ మధ్య ఆ బాండింగ్ ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయవచ్చు ఈ మూవీని. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25/5. అండ్ ఈ మూవీ మార్కో సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చింది కాబట్టి, మీకు మార్కో సినిమాటిక్ యూనివర్స్ గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను దానిపైన సపరేట్గా ఇంకా వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ. మీరు ఎవరైనా ఈ మూవీ ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గట్టిగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫిల్మ్ మహేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.